బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏదైనా పని చేసుకుంటూ సడన్గా మీరు ఇలా చూసేసరికి మీ ముందు ఒక పెద్ద పులి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ ఆడపులి కోసం వెతుకుతూ ఒక మగపులి కనిపించిన వాళ్లను చంపేస్తున్న భయానక ఘటన చోటు చేసుకుంటుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి వాసులను భయానికి గురి చేస్తోంది. ఈ పెద్ద పులి అక్కడ తిరుగుతోంది. ఆ పెద్ద పులి ఒక ఆడపులిని వెతుకుతూ తిరుగుతోంది. తన ప్రేయసి తప్పిపోయింది, జంట విడిపోయింది. దీంతో ఈ మగపులి అక్కడ జనసంచారంలోకి వచ్చి మనుషులను వేటాడుతోంది. 15 రోజులుగా ప్రేయసి కోసం మగపులి అన్వేషణ చేస్తోంది. పెద్ద పులి ప్రేమ కథ మనుషులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రేయసి కోసం తిరుగుతూ ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ పెద్ద పులి కొమరంభీం జిల్లాలో పత్తి చేనులో పని చేసుకుంటున్న మోరే లక్ష్మిపై ఈ పెద్ద పులి దాడి చేసి చంపేసింది. ఇప్పుడు మోరే లక్ష్మి మృతదేహంతో ఫారెస్ట్ అధికారుల కార్యాలయం ముందు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పులి దాడితో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఒంటరిగా వెళ్లాలంటే భయం, తలుపులు తీసుకొని ఇంట్లో ఉండాలి అన్న భయం, తమ పిల్లలు బయటికి వెళితే ఏమైపోయారో అనే భయం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో చూస్తున్నారు. మోరే లక్ష్మి మృతదేహాన్ని తీసుకొని ఫారెస్ట్ అధికారుల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. పెద్ద పులి సంచరిస్తోంది అని తెలిసినప్పటికీ, ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం, రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే మోరే లక్ష్మి చనిపోయింది అని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె మృతదేహంతో ధర్నా చేస్తున్నారు. రెండవ బాక్స్ లో మీరు పెద్ద పులి సంచారాన్ని కూడా చూడొచ్చు. పులి దాడితో ఖానాపూర్ ఆసిఫాబాద్ ఏజెన్సీలో భయం నెలకొంది. ఆ పెద్ద పులి, ఆ పులి మగపులి ఆడపులి కోసం అన్వేషిస్తూ కనిపించిన మనుషులపై దాడి చేస్తోంది ఈ పెద్ద పులి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, పెద్ద పులి సంచరిస్తోంది అని అక్కడ గ్రామస్తులు భయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ 15 రోజులుగా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే మోరే లక్ష్మిపై ఆ పులి దాడి చేసిందని చెప్తున్నారు. సో ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ రోహిత్, ప్రధానంగా పెద్ద పులి సంచారం ఏజెన్సీలో కలకలం రేపుతుంది. అదే పెద్ద పులి 2 రోజుల క్రితం గోయిగాం సరిహద్దుల్లో కనబడ్డ పెద్ద పులి నేరుగా ఈరోజు కాగజ్ నగర్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆ 12 నంబర్ చే నంబర్లో ప్రధానంగా మోర్లే లక్ష్మిపై దాడి చేసినట్టు, ఆ దాడిలో లక్ష్మి చనిపోయినట్టు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మోర్లే లక్ష్మిపై పత్తి ఏరడానికి వెళ్ళింది. మోర్లే లక్ష్మిపై పెద్ద పులి దాడి చేసింది. అదే తరుణంలో వెంటనే పెద్దగా గ్రామస్తులు వచ్చారు. అక్కడి నుంచి మోర్లే లక్ష్మిని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. కాకినాడ హాస్పిటల్ తీసుకొస్తున్న తరుణంలో ప్రాథమిక చికిత్స అందుతున్న టైంలోనే మోర్లే లక్ష్మి చనిపోయిన పరిస్థితి కనబడింది. అయితే వరుసగా పులి ఘటనలు జరుగుతున్న పరిస్థితి. పులి దాడి ఘటన అంతకుముందు చింతల మానేపల్లి, అంతకుముందు ఆ బెజ్జూర్ లాంటి ప్రాంతం, ఇప్పుడు ఆ కాగజ్ నగర్ రూరల్ మండలం అనేటువంటి ఈజ్గాం చే నంబర్లో ఇది జరిగిన యథార్థం. ముఖ్యంగా లక్ష్మి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మృతదేహాన్ని తీసుకెళ్లి నేరుగా అటు ఫారెస్ట్ కార్యాలయం ఎదుట పెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ధర్నా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పెద్ద పులి సంచరిస్తుంది అని తెలిసినా కూడా ఎందుకు పెద్ద పులికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు? అదేవిధంగా గ్రామాల్లో పెద్ద పులి నేరుగా వస్తున్నా కానీ ఎందుకు పట్టుకోవట్లేదని ఇటు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? లక్ష్మి మరణం తర్వాత, లక్ష్మిని పెద్ద పులి పీక్కుని తిన్న తర్వాత, ఆమెను చంపిన తర్వాత అధికారులు వచ్చిన చలనం ఏంటి? ఆ గ్రామస్తులు అడుగుతున్న ప్రశ్నలకు, లక్ష్మి కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ రోహిత్, ప్రధానంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ లో 15 పెద్ద పుళ్ళు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు తిరిగే పెద్ద పులే, ఆ పెద్ద పులి జంటగా ఉన్న పెద్ద పులి, ఆడ పెద్ద పులి కోసం 15 రోజులుగా తిరుగుతున్న పరిస్థితి. ప్రేయసి కోసం మొగ పెద్ద పులి తిరుగుతున్న పరిస్థితి. దానికోసం 1500 నుంచి ఒక రోజుకు దాదాపుగా 1000 కిలోమీటర్లు తిరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ 15 రోజులలో ఆ 1000 కిలోమీటర్ తిరిగినట్టు తెలుస్తుంది. రోజు 100 కిలోమీటర్ల చొప్పున, అంటే రోజుకో కాడ టైగర్ మూవ్మెంట్ కనబడుతుంది. ఆ టైగర్ పాదముద్రికల ద్వారా అది
ఏ పెద్ద పులి అనేది గుర్తిస్తున్నారు. K14 K6 లేదంటే K18 అనే ఆ ఫారెస్ట్ కోడ్ ప్రకారం తిరుగుతున్న పరిస్థితి. 20 రేంజుల్లో దానికి సంబంధించిన అంశంపై అన్వేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది, ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే అదే పెద్ద పులి ఈరోజు ఆ సంచారం ఆ రోజు రోజుకు ఉధృతి పెరిగిపోయింది, రోజు రోజుకు దాని వేగం పెరుగుతుంది. ముఖ్యంగా వేరే వేరే రేంజుల నుంచి రేంజులు దాటుతున్న పరిస్థితి. అంటే నిన్న ఆసిఫాబాద్ రేంజ్ లో కనబడింది, ఈ రోజు కాగజ్నగర్ రేంజ్ లో కనబడింది. అంతకుముందు అంటే ఈ జంటలో నుంచి విడిపోయిన పులేనా, ఆడపులిని వెతుకుతూ వెళుతున్న పులేనా? టైగర్ క్యారిడార్ లో ప్రధానంగా తనకు సంబంధించిన ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఆ ఆవాసంలో నుండే తనకు సంబంధించిన ఆడపులి కోసం అసలు ఆ ఆడపులి కోసం ఈ అన్వేషణ జరుగుతుంది. ఆడపులి ఎక్కడుందో అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే అంతకుముందు నిర్మల్ కావచ్చు, ఆ తర్వాత ఆసిఫాబాద్ కావచ్చు, ఆ తర్వాత సవాతి లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇలా ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతున్న దాన్ని వెంటనే లొకేట్ చేస్తున్న పరిస్థితి, ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి, తెలుసుకుంటున్న పరిస్థితి ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు. అయితే పెద్ద పులి ఎప్పుడు కూడా హంటింగ్ చేయడానికి ప్రధానంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఎప్పుడు కూడా వంగి ఉంటే ఇలాంటి దాడి జరుగుతుందని అధికారులు, ఫారెస్ట్ నిపుణులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పత్తేరుతున్న తరుణంలో కొంత పత్తేరే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఏదైనా జంతువు అనే దాడి జరుగుతుంది, లేకపోతే పెద్ద పులి దాడి చేయదు. అది ఈ విధంగా జరిగిందని మేము అనుమానిస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ మేము చెప్పామని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. అయితే ఆ పెద్ద పులి సంచారం గురించి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం లేదు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నిర్లక్ష్య వైఖరి గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల కార్యాలయం దగ్గరకు వచ్చి అధికారుల నిర్లక్ష్యం నశించాలి, మాకు న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికారులు పులిని పట్టుకోవడానికి, గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవి, అధికారులు ఏం చెప్తున్నారు? అంటే గ్రామస్తులను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా, లేదంటే పులిని గుర్తించి అక్కడ నుంచి వేరే చోటుకి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారా, లేకపోతే గ్రామస్తులనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా? రోహిత్, ప్రధానంగా ఇప్పటికే పెద్ద పులి ఏది వచ్చిందనే దాంట్లో